నాయన. స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. నాతో మాట్లాడుమయ్యా యేసయ్యా. ఆ యేసయ్యా, ఆ యేసయ్యా, ఆ యేసయ్యా. ఈ చిన్న స్తుతి ఆరాధన నీ పాదాలకు సమర్పించుకుంటూ వాక్యం కోసం ఆశతో ఎదురు చూస్తున్నాం ప్రభువా. నాయన తండ్రి, మీరే నాతో అందరితో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, నీ బిడ్డలుగా నాయన తండ్రి, నీ రాజ్య నివాసులుగా మమ్మల్ని చేయమని, ప్రత్యేకంగా నాయన తండ్రి, ఈ లోకంలో చేస్తున్న ఈ ఆత్మీయ జీవితం నాయన తండ్రి, పరలోకం చేరినంత వరకు నాయన తండ్రి, మమ్మల్ని నిత్యరాజ్యంలో చేరినంత వరకు నాయన ఆత్మీయంగా బలపరచమని, నాయన తండ్రి, వాక్యం కోసం నీ నోరు తెరిచిన నీ దాసులను నాయన తండ్రి, నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదనన్నావు ప్రభా. అటు స్పిరిచువల్ నాయన వర్డ్ తో నాయన తండ్రి, నీ దాసులు నింపి నాయన తండ్రి, నాతో మాతో అందరితో మాట్లాడమని, నూరంతల అభిషేకాన్ని నీ దాసులకు దయచేయమని, నాయన మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ బలిపీఠాన్ని గౌరవిస్తూ, నీ వాక్యాన్ని గౌరవిస్తూ, నీ నామాన్ని హెచ్చిస్తూ, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ చిన్న ఆరాధన నీ పాదాలకు సమర్పిస్తూ యేసయ్య శక్తిగల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ఆమేన్. లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ సో మచ్ అమ్మగారు. జాన్సేక ప్లీజ్. ఓకే తమ్ముడు. అందరికీ ప్రైజ్లాడండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి బాబీ రత్నాకర్ గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. మరి బాబీ రత్నాకర్ గారు అద్భుతమైన దేవుని కృప చేత రక్షింపబడిన ఒక పాత్ర. వేదాంత శాస్త్రము మరియు తత్వశాస్త్రము ఎడల వారికి ఆసక్తి. రుచిగల ఫుడ్ మరియు స్నేహితులు అంటే వారికి మక్కువ. ప్రయాణించటము, రచన మరియు కవిత్వం చదవటము వారికి హాబీలు. షీలా మరియు బాబీ గారులకు అనేక మంది పిల్లలు. అందమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తూ ఆహ్వానిస్తున్నానండి. వెల్కమ్ అన్న. అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ప్రైజ్ ద లార్డ్. అందరికీ కృతజ్ఞతలు వందనాలండి. ప్రైజ్ ద లార్డ్ అండి. మరి టైం 5:32 అయింది. డాడీ కొంచెం వాల్యూమ్ అప్ ప్లీజ్. ఇప్పుడమ్మా? ఇప్పుడు ఓకే డాడీ. ఓకే, థ్యాంక్స్ అమ్మా. అయితే ఈరోజు మనము ఎహెచ్కేలు 36 అధ్యాయము కొన్ని వచనాలు ధ్యానం చేసుకున్నాం అండి. ఎహెచ్కేలు 36 అధ్యాయం చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, ఇంతవరకు మీ ప్రియ బిడ్డలు చేసిన ప్రార్థన మీరు ఆలకించున్నారు. స్థుతి ఆరాధన స్వీకరించండి. నామంలో నాయన మా ప్రార్థనలు, మా స్థుతి మీరు అంగీకరించమని పెట్టుకుంటున్నాం. నాయన తండ్రి, మరి ఇప్పుడు వాక్యం మేము ధ్యానం చేసుకుంటుండగా నన్ను కటాక్షించండి. మీ రక్తంలో నన్ను కడగండి ప్రవ్వా. మరి నీ బిడ్డలను ప్రవ్వా నాయన నన్ను కటాక్షించమని పెట్టుకుంటున్నాను. ఈ వాక్య పరిచర్య జరుగులానికి దయచేయండి నాయన. మరి ప్రభు ఈ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువుని మేము చూడగలిగినామని దయచేయగలిగించు. యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఎహెచ్కేలు గ్రంథము 36 అధ్యాయం మొదటి కొన్ని వచనాలు చదువుకుందాం. ఎవరైనా చదువుతారండి దయచేసి? 1 నుంచి 7 వచనాలు చదువు. మరియు నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పర్వతములకు ఈ మాట ప్రవచింపుము. ఇశ్రాయేలు పర్వతములారా, యెహోవా మాట ఆలకించుడి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆహా, ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్యములైనవని మిమ్ముని గురించి శత్రువులు చెప్పుకొనిరి. వచనమెత్తి ఇలాగు ప్రవచింపుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, శేషించిన అన్యజనులకు మీరు స్వాధీనులగునట్లుగాను, నిందించు వారి చేత జనుల దృష్టికి మీరు అపహాస్యాస్పదమగునట్లుగాను, నలుదిక్కుల
మీ శత్రులు మిమ్మను పట్టుకొని నాశించి మిమ్మను పాడు చేసి ఉన్నారు. కాగా ఇశ్రాయేలు పర్వతములారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. శేషించిన అన్యజనులకు అపహాస్యాస్పదమై దోపుడు సొమ్ముగా విడువబడిన పర్వతములతోనూ, కొండలతోనూ, వాగులతోనూ, లోయలతోనూ, పాడైన స్థలములతోనూ, నిర్జనమైన పట్టణములతోనూ ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, సంతుష్ట హృదయులై నా దేశమును హీనముగా చూచి దోపుడు సొమ్ముగా ఉండుటకై తమకు అది స్వాస్థ్యమని దాని స్వాధీనపరుచుకున్న ఎదోమీయులనందరిని బట్టియు శేషించిన అన్యజనులను బట్టియు నా రోషాగ్నితో యథార్థముగా మాట ఇచ్చి ఉన్నాను. కాబట్టి ఇశ్రాయేలు దేశమును గూర్చి ప్రవచనమెత్తి పర్వతములతోనూ, కొండలతోనూ, వాగులతోనూ, లోయలతోనూ ఈ మాట తెలియచెప్పుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు అన్యజనుల వలన అవమానం నొందితిరి కనుక రోషముతోనూ కోపముతోనూ నేను మాట ఇచ్చి ఉన్నాను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ చుట్టూనున్న అన్యజనులు అవమానము నొందుదురని నేను ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. మరి ఎదోమీయులు అన్న మాట చూసాం కదండి ఈ చదవబడిన భాగంలో. ఎవరైనా చెప్పగలరండి ఎదోమీయులు అంటే ఎవరని? ఏశావు సంతానం. థ్యాంక్ యూ సిస్టర్. ఈశావు మరి ఈశావు ఎవరంటే యాకోబు ట్విన్ బ్రదర్ కదండి, యాకోబు యొక్క సహోదరుడు. కవల పిల్లలు కదా యాకోబు, ఏశావు. ఏశావు ఫస్ట్ పుట్టాడు, యాకోబు. అయితే ఏశావు సంతానానికి యాకోబుకి డిఫరెన్స్ చెప్పగలరా? ఏశావు అన్న దానికి ఎదోమీయులు అన్నది, ఏశావుకి యాకోబుకి డిఫరెన్స్ ఎదోమీయులు శరీరానుసారులు, యాకోబు సంతానమైన ఇశ్రాయేలీయులు ఆత్మానుసారులు. లేకపోతే ఒక్కలాగా చూద్దాం. ఏశావుకి యాకోబుకి డిఫరెన్స్ చెప్పగలరా? ఏశావు అయితే జ్యేష్ఠత్వాన్ని ఒక పూట కూటి కొరకు అమ్మివేశాడు. యాకోబు అయితే మోసంతో అయినా సరే దాన్ని పొందుకోవాలని ఆశపడ్డాడు. థ్యాంక్ యూ సిస్టర్, మంచి పాయింటే. అయితే దేవుడు ఏశావుని ద్వేషించాడని, యాకోబుని ప్రేమించాడని వాక్యం ఉంది కదా. మరి దేవుడు ద్వేషిస్తాడా? అట్లాంటి క్వశ్చన్స్ కొన్ని మనకు వస్తాయి కదా. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ద్వేషించడం అంటే మనల్ని ద్వేషించద్దు అని చెప్పిన దేవుడు ద్వేషించే దేవుడు కాదు, కానీ ఏర్పాటు అనేది ఒకటి ఉంటుంది. దేవుడు ఎన్నుకున్నాడు, యాకోబుని ఏర్పాటు చేస్తున్నాడు. మనలో ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అందువల్ల మనకి విశ్వాసం అనుగ్రహించబడింది. అయితే కొంతమందిని ఏర్పాటు చేసుకోలేదంటే ఈ యొక్క ప్రశ్నకి మనం స్పష్టంగా జవాబు చెప్పలేం, కానీ ఇది చాలా తరతరాలుగా మరి బైబిల్ పండితులేమి విశ్వాసులేమి మాట్లాడుకుంటున్న విషయం. ప్రతి తరంలో కొత్త గ్రహింపులు వచ్చే ఒక అంశం ఇది. అయితే ఏశావుని ఏర్పాటు చేసుకునే విషయంలో పక్కన పెట్టాడు దేవుడు, యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది మహా గొప్ప ప్రణాళిక కొరకు ఆ పని చేశాడు ఆయన. ఎనీహౌ, ఎదోమీయులు అన్న మాట మనం చూసినప్పుడు బైబిల్లో ఏశావు యొక్క సంతానము అని మనం అర్థం చేసుకోవాలి. ఈ ఏశావు యొక్క సంతానమైన ఎదోమీయులు ఎలా ఉండేవారంటే, ఇశ్రాయేలీయులతోటి కొంతకాలం ఫ్రెండ్లీగా ఉంటారు, కొంతకాలం శత్రువులుగా ఉంటారు. ఇలా ఉండేవాళ్ళు మన బ్రతుకులో కూడా ఉంటారు. మన జీవిత కాలంలో కూడా మనం కొంతకాలం బాగా స్నేహంగా ఉండేవాళ్ళని మనం చూస్తుంటాం. అలాగే కొంతకాలం అంతగా మనల్ని వాళ్ళే ద్వేషించే వాళ్ళని కూడా మనం చూస్తుంటాం. రకరకాలైన మనుషుల్ని మనం కలుసుకుంటూ ఉంటాం జీవితంలో, మనందరికి తెలిసిన విషయం. అయితే ఈ టైప్ ఆఫ్ పీపుల్ కూడా మనకి తారసపడతా ఉంటారు. ఇప్పుడు ఒక వచనం తర్వాత వచనం మనం చూస్తున్నాం. యెహెజ్కేలు 36వ అధ్యాయం 1వ వచనం.
మరియు నరపుత్రుడా అంటే ఎహెచ్కేల్ మాట్లాడుతున్నాడు. మరి ఒకసారి జ్ఞాపకం చేస్తాను ఈ నేపథ్యం, బ్యాక్గ్రౌండ్, కాంటెక్స్ట్ ఏంటంటే ఇశ్రాయేలీలు బబులోన్ చెరలో ఉన్నారు. ఈ యొక్క 36వ అధ్యాయం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏం చెప్తున్నానంటే ఇశ్రాయేలీలు బబులోన్ చెరలో ఉన్నారు. కొంతమంది మరి యెరూషలేములో ఉన్నారు. అయితే రాస్తున్న ఈ యొక్క ప్రవక్త హెచ్కేల్ కూడా బబులోన్ చెరలో వాళ్ళతో పాటు ఉన్నాడు. దేవుడు ఆయనకి ప్రవచనాలు అనుగ్రహించిన సమయంలో ఇది పరిస్థితి. అయితే కొంతమంది అన్ని జనులు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి వీళ్ళ మీద బాగా వీళ్ళని అంటే మేము ఆక్రమించుకున్నాము, లేదా పాడు చేస్తాము, మేము సర్వనాశనం చేస్తున్నా ఉన్నామని సంతోషిస్తా ఉన్నారంట. ఈ అన్ని జనులకు సంబంధించిన రాజులు అవ్వచ్చు, అన్ని జనులు అవ్వచ్చు, ఈ ఇశ్రాయేలీలు నాశనం చేసినందుకు సంతోషిస్తా ఉన్నారు. అయితే మరి ఈ ఇశ్రాయేలీల సమస్త స్టోరీ, ఈ యొక్క వాళ్ళ ప్రయాణం అవ్వచ్చు, వాళ్ళ యొక్క ఆ యొక్క చరిత్ర అంతా కూడా మనం ఏ భాగం చూసుకున్నా మనకి కొన్ని మంచి విషయాలు, మంచి పాఠాలు మనం నేర్చుకోవచ్చు ఈ కొత్త నిబంధన విశ్వాసంగా. తర్వాత మరి ముఖ్యంగా యేసుక్రీస్తుని వాక్యంలో మనము గుర్తించవచ్చు. మరి ప్రతిసారి మనం బైబిల్ చదువుకునేటప్పుడు కానీ, వాక్య సందేశం ఇచ్చేటప్పుడు కానీ మనం ఏం చేయాలంట, యేసుక్రీస్తుని గుర్తుపట్టాలంట. మనం ధ్యానం చేస్తున్న టెక్స్ట్ లో, దేవుని వాక్యంలో ఏ భాగంలోనైనా సరే, పాత నిబంధన అవ్వచ్చు, కృత నిబంధన అవ్వచ్చు, ఏ భాగంలోనైనా యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడతాడు. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనంత వరకు కూడా మనము ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడతాడో ఆ వాక్యంలో మన యొక్క గోల్ మనం రీచ్ అయిపోయినట్టే ఆ వాక్య ధ్యానం విషయంలో. ఇప్పుడు నేను మొదటి వచనం చదువుతున్నానండి. యెహెజ్కేలు 36:1. మరియు నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పర్వతములకు ఈ మాట ప్రవచింపుము. ఇశ్రాయేలు పర్వతములారా, యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆహా, ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్థ్యములైనవని మిమ్మల్ని గురించి శత్రువులు చెప్పుకునేది. ఇక్కడ మనం గమనిస్తే ఈ యొక్క ప్రవచనము, లేకపోతే దేవుడు యెహెజ్కేలుకి ఏం చెప్తున్నాడంటే, మనుషులతో మాట్లాడమని చెప్పటం లేదు, పర్వతములతో మాట్లాడమని చెప్తా ఉన్నాడు. పర్వతములతో మాట్లాడమని చెప్తా ఉన్నాడు. అయితే మనం ఈ పర్వతములు విషయంలో మనము ఎట్లా అన్వయించుకోవచ్చు అన్నది మనం కొద్దిగా ఆగి, నేను 7 మౌంటైన్స్ అన్న కాన్సెప్ట్ అవుతుంది అని మీకు గతంలో పరిచయం చేశాను. దాని గురించి కొన్ని విషయాలు వివరంగా చెప్పి క్లోజ్ చేయాలి. అయితే పర్వతములతో మాట్లాడమంటున్నాడు. నిజంగానే పర్వతములతో మాట్లాడుతున్నాడు. ప్రవచనాలు లేకపోతే ప్రాఫెసీస్ సహజంగా మనుషులతో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ చాలా విచిత్రమైన విషయం, పర్వతములతో. ఏ పర్వతములు? ఇశ్రాయేలు దేశంలో ఉన్న పర్వతములు. ఇశ్రాయేల్ దేశం పర్వతాలు, లోయలతో కూడిన ఆ యొక్క ల్యాండ్. యాక్చువల్ గా లెబానోన్ అన్న ల్యాండ్ చూసినట్లయితే ఆ యొక్క లెబానోన్ పర్వతాలు దాదాపు 100 కిలోమీటర్ల వరకు వ్యాపించింది అంట. పైనుంచి చూస్తే దాని మీద ఉన్న ఆ యొక్క చెట్లు చాలా హైట్ పెరిగి చూడటానికి ఎంతో మనోహరంగా, సౌందర్యంగా ఆ దృశ్యం ఒక 100 కిలోమీటర్ల మేర ఆ పర్వత శ్రేణి వ్యాపించి ఉంటుందంట. సో అలాంటి వాతావరణం, అలాంటి ల్యాండ్స్కేప్స్ అన్నమాట ఈ ఇశ్రాయేలు చుట్టుపక్కల దేశం, ముఖ్యంగా ఇశ్రాయేల్ పర్వతాలు. మరి ఇశ్రాయేలీలకి ఎంతో ఒక రిసోర్సెస్ లాంటి వనరులను అనుగ్రహించే పర్వతాలు. ఇశ్రాయేలు ప్రజలు కావచ్చు, లేదా ఆ ప్రాంతంలో ఉన్న ఏ మనుషులకైనా అవి ఒక వాళ్ళకి కావలసిన సమస్తాన్ని పండించి ఇచ్చే ఒక వనరులు ఈ పర్వతాలు.
ఈ పర్వతాలతో మాట్లాడమని చెప్తున్నాడు దేవుడు. నరపుత్రుడా అన్న మాట ఎందుకు అన్నాడు అన్నది కూడా మనం ఆలోచించాలి. మామూలుగా యెషయాతో మాట్లాడినప్పుడు దేవుడు ఇలాగే ప్రవచించు అని చెప్తాడు. లేకపోతే యోవేల్ అవ్వచ్చు, హబక్కూకు అవ్వచ్చు, లేకపోతే ఇర్మియా అవ్వచ్చు. వీళ్ళెవరితో కూడా నరపుత్రుడా అన్న మాట్లాడు. కేవలం హెచ్కేఎల్కి వచ్చేసరికి నరపుత్రుడా మాట్లాడారు. నరపుత్రుడా అన్న మాట ఒక ఉపోద్ఘాతంగా ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నాడు దేవుడు తన వాక్యంలో, లేఖనాలు. ఈ నరపుత్రుడా అన్న మాట చాలా లోతైన ఒక అంశంగా మనం గుర్తించాలి. ఏ విధంగా అంటే రాను రాను ఈ నరపుత్రుడా అన్న కాన్సెప్ట్ నరుని ధరించిన యేసుక్రీస్తుని మనం గ్రహించుకోవడానికి ఉపయోగపడే ఒక ఇంట్రడక్షన్ లాగా పనికొచ్చే మాట అన్నమాట ఇది. మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు మరి మనిషి నరవతారం అని అంటారు, కానీ నరవతారం అన్న మాట యేసు ప్రభువుని పూర్తిగా వివరించలేదు. హీ పుట్ ఆన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్ అని ఉంటుంది. అంటే నరుని ధరించుకున్నాడు. దేవుడు నరుని ధరించుకున్నాడు. నరవతారి అవటం వేరు, నరుని ధరించుకోవడం వేరు. నరవతారి కాదు, నరుని ధరించుకున్న దేవుడు ఆయన. నరుని ఎలా ధరించుకున్నాడంటే దేవుడు నరుడు ఒకటైపోయారు. ఆయన 1%, బట్ ఈజ్ 100% గాడ్, 100% మ్యాన్. సో నరుని ధరించుకున్న దేవుడు యేసు ప్రభువు. ఈరోజు మనం ఆరాధించబోతున్నాం మన సంఘాల్లో. మరి నరుని ధరించుకున్న యేసు ప్రభువుని నీ మనోనేత్రాలతో చూడగలుగుతున్నావా అన్నది మనం ప్రశ్నించుకోవాలి. నరుని ధరించుకున్న యేసు ప్రభు ఆ యొక్క మనోచిత్రం అది ఎంత గొప్పగా ఉండాలంటే మన మనసుల్లో అది మరి చాలా గొప్ప దేవుడు మన దేవుడు. ఎట్లా అంటే ఆయన దేవుడిగా ఉంటూ నరుని ధరించుకున్నాడు కనుక నరులమైన మనకి ఒక రెస్పెక్ట్ ఉంది, ఒక గౌరవం, ఒక ఘనత, ఒకలాంటి ఇప్పుడు మబ్బుకి సిల్వర్ లైన్ ఎలా ఉంటుందో, ఒక మబ్బుకి వెండి అంచు ఉంటుంది ఒకసారి. అలాంటి స్థితి నీకు, నాకు, ప్రతి మనిషికి. ఎందుకంటే దేవుడు నరుని ధరించుకున్నాడు కనుక నరునికి ఒక రెస్పెక్ట్ ఉంది. బికాస్ హీ పుట్ ఆన్ ద హ్యూమానిటీ ఆర్ హ్యూమన్ ఫార్మ్, వీ హ్యావ్ ఎ డిగ్నిటీ నౌ. సో ఆ డిగ్నిటీని ఇవ్వటానికే ఆయన నరుని ధరించుకున్నాడని చెప్పి అది కొంతమంది బైబిల్ పండితులు చెప్తారు. ఓకే, మనం ముందుకెళ్దాం. 1వ వచనం, నీవు ఇశ్రాయేలు పర్వతములకు ఈ మాట ప్రవచింపుము. ఇశ్రాయేలు పర్వతములారా యెహోవా మాట ఆలకించుడి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆహా, ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్థ్యములైనవని మిమ్మల్ని గురించి శత్రువులు చెప్పుకునేది. 3వ వచనం చదువుతాం. వచనం ఎత్తి ఇలాగూ ప్రవచింపుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ద్వేషించిన అన్యజనులకు మీరు స్వాధీనులగునట్లుగాను, నిందించు వారి చేత జనుల దృష్టికి మీరు అపహాస్యాస్పదమగునట్లుగాను నలుదిక్కులా మీ శత్రువులు మిమ్మల్ని పట్టుకొని నాశించి మిమ్మల్ని పాడు చేసి ఉన్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసిన పాయింట్స్ ఉన్నాయి. ఈ 7 వచనాలు ఎహెచ్కేఎల్ 36 7 వచనాలు నేను దాదాపు 3-4 రోజులు నా క్వైట్ టైంకి రిపీటెడ్ గా ఈ 7 వచనాలే చదువుకున్నా. ఫస్ట్ రోజు ఇదే, సెకండ్ రోజు ఇదే, థర్డ్ రోజు ఇదే, ఫోర్త్ రోజు కూడా ఇదే. నాకు ఎంత చదువుతుంటే అంత బాగా అనిపించింది, నాకు క్షమాభివృద్ధి అనిపించింది. ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. 2వ వచనంలో ఇశ్రాయేలీయుల శత్రువులు ఏమనుకుంటున్నారంట? ఎవరి గురించి? పర్వతముల గురించి అనుకుంటున్నారంట. ఇశ్రాయేల్ దేశంలో ఒక రిసోర్సెస్ లాగా ఉన్న పర్వతాల గురించి, వాళ్ళకి వనరులు అనుగ్రహించే పర్వతాల గురించి ఇశ్రాయేల్ శత్రువులు ఏమనుకుంటున్నారంట? ఆహా అనుకుంటున్నారంట. ఫస్ట్ ఆహా,
అని సంతోషిస్తున్నారు. ఆహా, ప్రాచీనములైన ఉన్నత స్థలములు. ఈ రెండు మాటలు చాలా ముఖ్యం, మనం గమనించాలి. ఉన్నత స్థలములవి, అవి ఎలాంటివి? ప్రాచీనములైన ఉన్నత స్థలములు. నీ జీవితంలో మరి నీకు ఒక లెగసీ ఉండొచ్చు. మీ ఫాదర్స్ ఫాదర్, మీ మదర్స్ పేరెంట్స్ యొక్క పేరెంట్స్. ఒక్కొక్కసారి మనం మంచి ఘనతకు చెందిన కుటుంబాల నుంచి వచ్చి ఉంటాం. ఇప్పుడు చూడండి, తిమోతికి రాస్తూ, తిమోతి, మీ అమ్మలో ఒక విశ్వాసం ఉంది, అలాగే మీ అమ్మమ్మలో కూడా ఒక విశ్వాసం ఉంది. అలాంటి కుటుంబం నుంచి వచ్చావు అని చెప్తాడు పౌలు. మరి లెగసీ, కుటుంబ గౌరవం, లేకపోతే మన కుటుంబానికి చెందిన ఒక గొప్ప పేరు, ఇది ప్రాచీనమైంది అవ్వచ్చు. చాలా కాలం నుంచి నీ జీవితంలో నీ కుటుంబానికి, నీ యొక్క ఆ ఇంటి పేరుకి, లేదా నేను చూసినప్పుడు ప్రజలు నీవు ఒక ఉన్నత స్థలములు, లేకపోతే ఉన్నతమైన విషయాలు నీలో, నీ కుటుంబంలో ఉన్నాయని, అలాగే అది ఇప్పటిదల్లా కాదు, చాలా కాలం నుంచే ఉన్నాయని, ఒకవేళ అలాంటి స్థితి నీకు ఉండవచ్చు. ఇశ్రాయేలు పర్వతాలకి అలాంటి స్థితి ఉంది. అవి ప్రాచీనములైనవి, అవి ఉన్నత స్థలములు. వాటి గురించి ఇశ్రాయేలుకి చెందిన ఇశ్రాయేలీల యొక్క శత్రువులు ఏమనుకుంటున్నారంట? ఆహా, ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్థ్యములైనవి అనుకుంటున్నారు. మా స్వాస్థ్యం అయిపోయింది. ఇట్ నౌ బికేమ్ అవర్ ప్రాపర్టీ. దయచేసి ఒక సూత్రం మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు మరి ఇశ్రాయేలీయుల్ని ఏ విధంగా వాగ్దాన భూమికి పిలిచాడో, ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు చెర నుంచి ఆయన మోషే నాయకత్వంలో వారిని విడిపించి ఎర్ర సముద్రం దాటించి వాళ్ళు ఎక్కడికి వెళ్తా ఉన్నారు, వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు దేవుడు. దయచేసి మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. ఎక్కడికి తీసుకెళ్లాలని అనుకున్నారంటే దేవుడు కనాను దేశంలోనికి. అది ఒక ప్రామిస్డ్ ల్యాండ్, అది ఒక వాగ్దాన భూమి. ఈ వాగ్దాన భూమి గురించి కొన్ని విషయాలు. నెంబర్ 1, అది ఫ్రీగా వెళ్ళి ఆక్యుపై చేయడానికి ఫ్రీగా లేదు. అది శత్రువుల గ్రిప్ లో ఉంది, శత్రువుల యొక్క బంధకంలో, శత్రువుల స్వాస్థ్యం. కనుక నీ జీవితంలో దేవుడు క్రొత్త నిబంధన విశ్వాసిగా, నీ జీవితంలో దేవుడు నువ్వు ముందుగా చేయవలసిన కొన్ని క్రియలు ఉన్నాయని చెప్పేసి ఎఫెసీ పత్రికలో ఉంటుంది. దయచేసి ఆ మాట చదువుదామండి. ఎఫెసీ పత్రిక, మీరు ఎవరైనా సరే ఆ మాట తీస్తే దయచేసి తొందరగా చదువుదా. ఆ క్రియలు చేయటానికి దేవుడు మనల్ని ముందుగా ఏర్పరచుకున్నాడని ఉంటుంది కదా. 10వ వచనం దయచేసి చదువుతారండి. ఎఫెసీ 2:10. మరియు వాటి యందు మనము చదవండి. నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మరొకసారి చదువుతారమ్మా. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అదండి, థ్యాంక్స్ అమ్మా. 10వ వచనం ఎఫెసీ 2:10 చదివారు. మరి ఈ మాట చూడండి, వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. మీ జీవితంలో ముందుగా సిద్ధపరిచిన ఒక వాగ్దాన భూమి ఉంది. ఒక వాగ్దాన భూమికి సంబంధించిన క్రియలు ఉన్నాయి. దేవుడికి చిత్తం ఒకటి ఉంది. దేవుడికి ఒక ఐడియా ఉంది నీ లైఫ్ మీద. దేవుడికి ఒక ప్రత్యేకమైన ప్లాన్ ఉంది నీ జీవితం మీద. దేవుడికి ఒక కళ ఉంది నీ జీవితం మీద. దేవుడికి ఒక దర్శనం ఉంది నీ గురించి ఏమనుకుంటున్నాడంటే, నిన్ను సృష్టించినప్పుడు, నిన్ను రక్షించుకున్నప్పుడు, నా కుమార్తె, నా కుమారుడు, మరి నేను కొన్ని పనులు చేయాలి ఇతను అని అనుకుంటున్నాను. మరి నా కుమార్తె కొన్ని క్రియలు చేయాలని అనుకుంటున్నానని
తన మనసులో భావిస్తా ఉన్నాడు దేవుడు, భావించాడు. ఆ రోజు ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమికి వెళ్ళినప్పుడు అక్కడ 7 రకాలైన శత్రువులు వాళ్ళు ఆక్రమించుకొని ఉన్నారు. ఆ యొక్క కనాను దేశాన్ని, ఆ వాగ్దాన భూమిని వారు జయించుకున్నారు, స్వతంత్రించుకున్నారు, వాటిని ఆక్రమించుకున్నారు. మరి ఎరికో సిటీ నుంచి, ఎరికో నగరం నుంచి ప్రారంభమైంది. యోర్దాను నది దాటిన తర్వాత మొట్టమొదటిగా వాళ్ళు ఆక్రమించుకున్న ఆ యొక్క స్థితి ఎరికో. మరి మీకు తెలుసు కదండి, ఎరికో అంటే ఏమనుకుంటారేమో కొంతమంది. మన వాళ్ళందరికీ తెలుసు, కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు. ఎరికో అంటే మరి ఈ మధ్య హైదరాబాద్ లో నేను ఒకటి విన్నాను. ఎవరో ఒక యంగ్ మ్యాన్ వచ్చాడంట రూమ్ లో, నాకు ఒక రోజు ఇంటర్వ్యూ ఉంది, మీ రూమ్ లో ఉండొచ్చా అంటే సరే రమ్మన్నారంట వాళ్ళ ఊరు నుంచి వచ్చి. అది నెక్స్ట్ డే ఆదివారం అవటం వల్ల వాళ్ళు అనుకుంటున్నారంట, అరే మనం చర్చ్కి వెళ్దాం అంటే నువ్వు కూడా వస్తావా అని అడిగారట ఈ ఊరు నుంచి వచ్చిన అబ్బాయిని. తప్పకుండా వస్తాను నేనే ఉంది అన్నాడంట. అయితే మెథడిస్ట్ చర్చ్కి వెళ్దాం, లేకపోతే మెథడిస్ట్కి వెళ్దాం అనుకుంటుంటే ఏంటిది అనుకొని, అది దేంట్లో ఆడుతుందిరా అన్నాడట. మెథడిస్ట్ అనగానే అది సినిమా అనుకున్నాడంట. మీరు సినిమాకి వెళ్ళి చర్చ్కి వెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే చర్చ్ నుంచి సినిమాకి వెళ్దాం అనుకున్నాడు. మొత్తానికి మెథడిస్ట్ అనగానే అది దేంట్లో అన్నాడంట, ఏ హాల్లో అని అడిగాడంట. అట్లాగా ఎరుకు అనగానే మరి అదేంటో అనుకుంటున్నారేమో ఎవరైనా, మీరెవరు అనుకోరులేండి, కానీ నాకు చిన్న డౌట్ ఉంది, ఎవరికైనా తెలియదేమోనని. ఒకరోజు నేను మా ఆత్మీయ కుమార్తె పిల్లల్ని ఎక్కించుకొని బీచ్కి వెళ్ళాను. బీచ్కి వెళ్తే ఆ రోజు చాలా వింతైన సంఘటన అయింది. బీచ్ లో అద్భుతమైన ఇంద్రధనస్సు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు సముద్రం మీద వ్యాపించింది. క్లియర్ గా ఉంది ఆ రెయిన్బో. మేము ఇంకా ఎంత పులకించిపోయామో. చిన్న చిన్న మా కుమార్తె పిల్లలు ఉన్నారు, ఆ రేమా ఉంది, వీళ్ళందరూ చాలా చూపించి అసలు ఇదేంటో స్టోరీ నీకు తెలుసా, నోవా స్టోరీ తెలుసా అంటే వాళ్ళకి నిజంగా తెలియదు, సరిగ్గా తెలియదు. నేను ఆశ్చర్యపోయాను అసలు. అప్పుడు నేను చెప్పాను, మనం ఏం చేస్తున్నారు మీరు, చెప్పాలి కదా ఈ స్టోరీ పిల్లలకి అని చెప్పి అలాగ వెళ్ళి బీచ్ రోడ్ అంతా పిల్లలకి ఆ నోవా స్టోరీ, ఆ నోవాహుకి దేవుడు రెయిన్బో ఆఫ్ ప్రామిస్, వాగ్దానం, అది ఇంద్రధనుస్సు అనేది ఒక వాగ్దానం. ఇంకెప్పుడు కూడా ఈ లోకాన్ని నీటితో మొత్తాన్ని నాశనం చేయను అని చెప్పి ఆయన ఒక సూచన వాగ్దానం చేసి దానికి ఒక సైన్ పెట్టాడు, సిగ్నేచర్ పెట్టాడు, సంతకం పెట్టాడు. అది రెయిన్బో. అది మరి మనం ఆదికాండంలో చూస్తాం. అయితే ఈ ఎరికో అన్నది కూడా ఒకరోజు సండే స్కూల్ కి, ఒక చర్చిలో సండే స్కూల్ జరుగుతూ ఉంటే మరి కొంతమంది దేవుని సేవకులు వెళ్ళి చాలా ముచ్చట పడిపోతున్నారట. సండే స్కూల్ ఎంత బాగా జరుగుతుంది, చక్కగా ఉన్నారు పిల్లలు, ఆసక్తిగా ఉన్నారని సండే స్కూల్ టీచర్ గారు చెప్తా ఉన్నారట. వాళ్ళని చక్కగా కొన్ని ప్రశ్నలు వేద్దాం అని ముచ్చటపడి ప్రశ్న ఇచ్చారట ఒక పెద్ద ఆయన. బాబు, ఎరికో గోడలు ఎవరు కూల్చారో చెప్తారా అంటే వాళ్ళు మేం కాదు అన్నారంట. అరే వీళ్ళకి ఇంకా ఈ స్టోరీ తెలిసినట్లేదని చెప్పేసి, అమ్మ ఏమ్మా ఇంకా చెప్పలేదా ఇదంటే, సార్ మా పిల్లలు అట్లాంటి కాదంటుందంట ఆమె, ఆ టీచర్ గారు. అయ్యో ఎంత ఇదైపోయింది, టీచర్ గారికి కూడా తెలియదు అని చెప్పేసి అక్కడ పక్కనే చందా లెక్క పెడుతున్నారంట పెద్దలు, సంఘ పెద్దలు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటండి పిల్లలేమో నాకు తెలియదు అంటున్నారు, ఎరుకో గోడల గురించి అడుగుతుంటే, టీచర్ గారు మా పిల్లలు అట్లాంటి కాదంటున్నారు, మరి ఏం సంగతి అని నిలదీశారంట పెద్దలు. ఏం చెప్తున్నారు మీరు, ఎవరికి తెలియదేంటి విషయం అంటే, దాని ఏమండి సార్, దీన్ని పెద్ద ఇష్యూ చేయకండి సార్, దీన్ని ఎట్లా కొత్త సెటిల్ చేసుకుందాం అంటున్నారంట వాళ్ళు పెద్దలు. సో హోల్ చర్చ్ కి తెలియదు ఎరుకో గురించి. కనుక మరి వాక్యం బాగా చదవాలి. ఒక్కొక్కసారి టైం ఉన్నప్పుడు ఎక్కువగా చదువుతా ఉంటే ధ్యానం చేసుకోవడం వేరు, రీడింగ్ కూడా ఇవ్వచ్చు. జస్ట్ జనరల్ రీడింగ్, స్టోరీ లాగా చదువుతా ఉండొచ్చు. అప్పుడు మనకి చాలా ఉపయోగపడతాడు. ఒక పునాదులాగా దాని మీద కట్టుకోవడానికి మన స్టడీస్ ని ఉపయోగపడతాయి. సో ఎరికో అనే ఒక నగరాన్ని ఆక్రమించుకుంటూ స్టార్ట్ చేశారు. మరి ఇశ్రాయేలీలు వాళ్ళు ఐగుప్తుల నుంచి వచ్చి
దేవుడు అనుగ్రహించే పాలు తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని ఆక్రమించుకోవడానికి ఆ దేశం దగ్గరికి రాగానే అది ఫ్రీగా లేదు. ఓపెన్ ల్యాండ్ కాదు, అది ఆక్రమించబడింది. శత్రువులు, బలమైన శత్రువులు ఆక్రమించుకొని ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా దేవుడు ముందుగా నిర్ణయించిన క్రియలను చేయడానికి ఆ యొక్క వాతావరణం అంత అనుకూలంగా ఏముండదు. బలమైన ఆత్మ సంబంధమైన శక్తులు, దుర్మార్గులైన ప్రజలు, మరి ఈ రెండు ఈవిల్ స్పిరిట్స్ అండ్ ఈవిల్ పీపుల్, ఈ ఇద్దరు కూడా మీకు వ్యతిరేకంగా పనిచేస్తూనే ఉంటారు. అలాంటి వ్యతిరేకత మధ్య స్వతంత్రించుకునే మనస్తత్వం, మరి ఆక్రమించుకునే మనస్తత్వంతో మూవ్ అవ్వాలి. మనం రెండు భాగాలుగా క్రైస్తవులు అనుకుంటాం. విశ్వాసులు, నామకార్థ విశ్వాసం. నో, ఇప్పుడు అట్లా కాదట. మరి విశ్వాసులను చెప్పుకునే విశ్వాసులు, స్వతంత్రించుకునే విశ్వాసులు, ప్రొఫెసింగ్ క్రిస్టియన్స్ అండ్ పొజెసింగ్ క్రిస్టియన్స్. యూ హ్యావ్ టు పొజెస్. నువ్వు ఆక్రమించుకోవాలి, స్వతంత్రించుకోవాలి. కేవలం క్రిస్టియన్ అని చెప్పుకోవడం కాదు. వాగ్దాన భూమిని, దేవుడు నీ కొరకు ముందుగా సిద్ధం చేసిన క్రియలను నువ్వు స్వతంత్రించుకునే క్రైస్తవురాలు ఉండాలని దేవుని యొక్క ప్లాన్. సో దేవుని యొక్క వాక్యంలో, పాత నిబంధనలో ఇలాంటి సూత్రాలు, నియమాలు. ఇప్పుడు ఈ యొక్క యెహెజ్కేలు 36 చూద్దాం. ఈ యెహెజ్కేలు 36లో కూడా ఈ శత్రువులు, అన్యజనులు, వాళ్ళు ఈ శత్రువులు ఏమనుకుంటున్నారు? ప్రాచీనమైన ఉన్నత స్థలములు అంటే ఆ పర్వతాలు మా స్వాధీనంలో ఉన్నాయి అని సంతోషిస్తూ ఉన్నారు. దేవుడు అది గమనిస్తున్నాడు. 3వ వచనం, వచనం ఎత్తి ఇలాగూ ప్రవచించింది. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, శేషించిన అన్యజనులకు మీరు స్వాధీనులగినట్లుగాను, నిందించు వారి చేత జనుల దృష్టికి మీరు అపహాస్య ఆస్పదమగినట్లుగాను, నలుదిక్కులా మీ శత్రువులు మిమ్మల్ని పట్టుకొని నాశించి మిమ్మల్ని పాడు చేసినారు. దేవుని వాక్యము ఏం చేస్తుందంటండి, మూలుగులు. ఆ వాక్యం ఎప్పుడుందో చదువుతారమ్మా, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. దేవుని వాక్యము ఎంతవరకు మన అంతరంగానికి వెళ్తుంది అంటే, అది ఎక్కడుందో దయచేసి సహాయం చేయగలరా ఆ వాక్య భాగం? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం బ్రదర్. చదవండి అమ్మా. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఆమేన్. అబ్బా, చూసారండి, మనం హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ చేస్తుంటాం కదా. స్కానింగ్ చేయటం లోపల అన్ని చూపిస్తుంటుంది స్క్రీన్ మీద. అసలు స్కానర్స్ తోటి ఓపెన్ చేయకుండా సర్జరీస్ చేసేస్తున్నారు. స్క్రీన్ మీద చూస్తూ లోపల ఆపరేషన్ చేసేస్తున్నారు, చిన్న హోల్స్ పెట్టి డాక్టర్స్. సో మన హృదయం, మన చెస్ట్ లో ఉన్న లంగ్స్ ని చూస్తున్నారు, కడుపులో ఉన్న భాగాలు చూస్తూ ఉన్నారు. స్కానింగ్ మెషిన్స్. అయితే ఆ స్కానింగ్ మెషిన్స్ కూడా కొన్ని దొరకవు. దేవుని వాక్యం మన జీవితంలో జరుగుతున్న సంఘటనలు, సంభవాలు, పరిస్థితుల్ని లోతుగా అర్థం చేసుకోవడానికి మన జ్ఞానం సరిపోదు, మన వివేచన సరిపోదు, మన యొక్క గ్రహింపు సరిపోదు. దేవుని వాక్యం మనకు సహాయం చేస్తుంది. దేవుని వాక్యం ఎందుకు సహాయం చేస్తుంది చూడండి. ఎట్లాంటిదంట దేవుని వాక్యం? ఇప్పుడు చదవబడినట్లుగా ఫిబ్రవరి 4:12లో దేవుని వాక్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ సజీవమైంది. ఎక్కడైనా ఎవరైనా రాసిన బుక్ మీకు తెలిస్తే చూడండి, ఆ బుక్ రాసిన ఆయన ఏమండి, నేను రాసిన బుక్ సజీవమైంది అని రాసింది ఎక్కడైనా ఉందా? కానీ దేవుని వాక్యం గురించి దేవుడు రాసిన గ్రంథకర్త పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మై బుక్ ఈస్ లివింగ్. వాట్ ఎవర్ ఐ హ్యావ్ రిటన్, ఇట్స్ లివింగ్ కంటెంట్. నేను రాసింది సజీవం, ఇట్స్ లివింగ్ నౌ అని అంటున్నాడు. తర్వాత బలము గలదు,
రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే వాడు అంటే షార్ప్ అన్నమాట. రెండంచులు గల ఖడ్గం లాంటి షార్ప్నెస్ అదును ఎక్కువ గాడ్స్ వర్డ్. అండ్ అది ఎక్కడి వరకు వెళ్తుందంట? ప్రాణముని ఆత్మని కీళ్ళని మూలుగుని విభజించినంత మట్టుకు దూర్చి. ప్రాణం ఆత్మ, మన ఆత్మ మనకు రోగం కలగగా నరుని ఓర్చుకునేది నరుని ఆత్మ. సో ఆత్మని ప్రాణాన్ని విభజించడానికి సెపరేట్ చేసి చూపించగలదు వాక్యం. తర్వాత కీళ్లను మూలుగులు విభజించినంత మటుకు దూరే స్కానింగ్ మెషిన్ ఏమి ఉండదండి. కీళ్ళు మూలుగులు అసలు నన్ను అడిగితే మోస్ట్ అడ్వాన్స్డ్ మెడికల్ ఫీల్డ్ అంటారు, కానీ మోస్ట్ వెనకబడిన మెడికల్ ఫీల్డ్ అనిపిస్తుంది నాకు. మోస్ట్ కార్పొరేట్ అడ్వాన్స్డ్ హాస్పిటల్స్కి వెళ్ళండి, మన జబ్బేదో చెప్పడానికి 3 రోజులు తీసుకుంటాం, లేదా కనీసం ఒక 2 గంటలు పడుతుంది. ఎమర్జెన్సీలో తీసుకొస్తే వాళ్ళని అసలు అతని పరిస్థితి ఏంటో తెలుసుకోవడానికి డాక్టర్లకి, హెమాహమీ డాక్టర్లకి 2 గంటలు పడుతుంది కనీసం టెస్ట్లన్నీ. అందుకే నేను ముందు రాగానే ఎందుకన్నా మంచిదని బీపీ ఫస్ట్ ఎయిడ్ చేసినట్టు చేస్తారు ఆ ఎమర్జెన్సీ లేకపోతే క్యాజువాలిటీలో. వాళ్ళకి అప్పుడు తెలియదు అసలు పరిస్థితి. 200 పైన బీపీతో వెళ్ళాడు ఈ మధ్య ఒక ఆయన. తెలంగాణ ఏం చేస్తున్నారు, వెంటనే అతనికి ఏం చేయాల, ఫస్ట్ బీపీ తీశారు. మిగిలిన విషయాలను చూస్తే కానీ ఆ బీపీ మెడిసిన్ చేయాల. బీపీ మెడిసిన్ వేయాలంటే మార్నింగ్ వేసుకున్నాడేమో, వచ్చేటప్పుడు వేసుకున్నాడేమో ఎన్ని కనుక్కోవాలి, లేకపోతే ఇంకా డౌన్ అయిపోతుంది సడన్ గా. సో వాళ్ళు ఆ బీపీ హెవీగా ఉన్న హై బీపీ పేషెంట్ నార్మల్ చేయటానికి 3-4 అవర్స్ పట్టి. కానీ దేవుని వాక్యం కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూర్చి. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, హృదయంలో 2 ఉంటాయి అంటండి, తలంపులు, ఆలోచనలు. ఏ మనిషి అయినా సరే, నువ్వైనా నేనైనా మన శత్రువులైనా, వాళ్ళ తలంపులు వాళ్ళ ఆలోచనలు ఏం చేస్తుందట, డిజైన్ చేస్తుంది, వివేచిస్తుందట, వాక్యం శోధిస్తుంది. ఎంత వండర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. అందుకనే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నిండి. ఎవరు? దేవుని ధర్మశాస్త్రం నందు దివారాత్రము ఆనందించి దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె. అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ పచ్చగా ఉండే ఆ చెట్టు వలె ఉంటాడు. సో దేవుని వాక్యం దివారాత్రం ధ్యానిస్తే ఎలా ఉంటాడు అనేది ఒక ఎగ్జాంపుల్. నీటి కాలువల పక్కన నాటబడి ఆకువాడు కాకని. ఇప్పుడు మనం ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటా ఉంటే ఒకసారి నేను ఇందిరాగాంధీ వాళ్ళ ఇంటికి పబ్లిక్ ప్లేస్ కదా, అది చూడటానికి వెళ్ళాను. అక్కడ వెళ్తే ఆమె లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో ఆమె ఎక్కువ గడిపేస్తాడు సమయం. ఆమె రోజుకి 19 గంటలు పనిచేస్తుంది. అంటే 24 గంటలు 19 గంటలు పనిచేస్తే ఆమెకి పర్సనల్ లైఫ్ కి 5 గంటలే ఉంది. రెస్ట్ తీసుకోవటానికి కావచ్చు, ఫుడ్ కావచ్చు, పాలకృత్యాలు. సో 19 hours తో ఒకవేళ మనం కూడా కొంతమంది వర్కహాలిక్స్ ఉంటారు, ఎక్కువ పనిచేసే విశ్వాసులు ఉంటారు. వాళ్ళు దివారాత్రం ఎలా ధ్యానిస్తూ ఉంటారు దేవుని వాక్యాన్ని. దివారాత్రం ఎలా ధ్యానించంటే పనులు చేసుకుంటూనే ఆఫీస్లో కూర్చొని ఆఫీస్లో అందుకని దేవుని వాక్యాన్ని కంటతా పెడితే లేకపోతే ఎక్కువ సార్లు చదువుతా ఉంటే హోలీ స్పిరిట్ గాడ్ మనకి గుర్తు చేస్తూ ఉంటాడు డే అంతా. అప్పుడు మధ్య మధ్యలో తీసి చదువుకుంటాం, ఫోన్స్ లో చదువుకుంటా ఉండొచ్చు, లేకపోతే ఆడియో బైబిల్ చెట్లు ఈ మధ్య ఆడియో. మీరు దయచేసి ఒక చిన్న సలహా, నా వ్యక్తిగతమైన ఒపీనియన్, ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని వేల కొలది మెసేజెస్ ఉన్నాయి. అన్ని వినకండి, వినొచ్చు, కానీ నీవు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఎవరో ధ్యానం చేసింది మాట తింటే కొద్దిగా వీక్నెస్ ఉంటుంది స్పిరిచువల్ లైఫ్ లో. మనం నువ్వు డైరెక్ట్ గా ధ్యానం చేసుకునే వ్యక్తిగా ఉండాలి. ఇక్కడ 1వ దావీదు కీర్తనలో మరి దేవుని చూద్దామా, 1వ దావీదు కీర్తన Psalms 1:1.
రెండవ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ఇక్కడ ఇట్లా ఉంది కానీ యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించే వారి యందు ఆనందించుచు వాళ్ళు ధ్యానం చేసిన దానిని ధ్యానించేవాడు ధన్యుడు అని లేదు. నువ్వు డైరెక్ట్ గా దేవుని వాక్యాన్ని దాని యందు ఆనందించాలి. నువ్వు డైరెక్ట్ గా దేవుని వాక్యాన్ని డే అండ్ నైట్ ధ్యానించే వ్యక్తిగా ఉంటే యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్ అవుతావు. అప్పుడు నీటి కాలను ఎవరు నాటబడి ఉందో ఆకు వాడక తన కాలం ఫలము చెప్పుకోలేను, అతడు చేయనిదంతే సఫలమవును. ఈరోజు మనం చిన్నపిల్లల్లాగా అటు ఇటు ఊగే, గాలికి ఊగే ఒక వ్యక్తుల్లాగా ఒక్కొక్కసారి ఎందుకుంటున్నామంటే మనం డైరెక్ట్ గా వర్డ్ ఆఫ్ గాడ్ ని మెడిటేట్ చేసే అనుభవం తక్కువగా ఉండటం వల్ల. ఇప్పుడు చెరుకు గడ ఉందనుకోండి, చెరుకు గడ కొద్దిగా నవిలేసి మిగతాది మనకి ఎలా ఉంటుంది అలాగనమాట. ఈ అనుదిన ధ్యాన మాలికలు, ఎవరో ఇచ్చిన డైలీ మెడిటేషన్స్ అన్ని, దానికి నేనేం వ్యతిరేకం కాదు. కానీ ఈ ఎవ్రీడే ధ్యాన మాలికలు పెట్టే వాళ్ళకి వాళ్ళు ధ్యానం చేసుకుని మనకు పెడుతున్నారు. అది వాళ్ళు మేలు పొందుతున్నారు, మనం మేలు పొందాలని పెడుతున్నారు. కానీ ఇక్కడ వాక్యంలో ఏముంది? నీవు నేరుగా దేవుని వాక్యాన్ని రుచి చూడాలని ఉంది. ఫిబ్రవరి 6వ అధ్యాయంలో ఉంది, దేవుని వాక్యాన్ని రుచి చూసి యూ హ్యావ్ టు టేస్ట్ ద రేమా ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము, రచించబడిన దేవుని వాక్యము, లిఖించబడిన ఆ యొక్క లేఖనాలు, దాంట్లో దేవుని స్వరం ఉంటుంది. స్వరాన్ని రుచి చూడాలి. ఎనీహౌ వి గో బ్యాక్ టు హెచ్కేఎల్ 36కి వెళ్దాం. 6:11 అయిందండి. ఓకే, ఇక్కడ 3వ వచనంలో ఈ శత్రువుల యొక్క హృదయంలో ఉన్న ఉద్దేశాలు, ఆలోచనలు, తలంపులు ఏ విధంగా ఉన్నాయో ఈ 3వ వచనం చూడండి. యెహెజ్కేలుకి చెప్తున్నాడు దేవుడు, వచనం ఎత్తి ఇలాగు ప్రవచింపు, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, శేషించిన అన్ని జనులు, ఇశ్రాయేలీల్లో ఏ విధంగా రెమనెంట్స్ ఉన్నారో అన్ని జనుల్లో కూడా దేవుడు యొక్క ఆ యొక్క డీలింగ్స్ ని తట్టుకొని అనుభవించి కొంతమంది మిగిలారు. శత్రువుల్లో కూడా కొంతమంది మిగిలారు, అన్ని జనుల్లో కూడా కొంతమంది ఉన్నారండి. మిగిలిన ఆ శేషం వాళ్ళు ఇస్తున్న ట్రబుల్ ఇది. విశ్వాసులను చెప్పుకుంటున్న అనేక మందిలో అన్ని జనులు ఉంటారని మనం చూసాం పోయినసారి. ఒకసారి అయితే పేతురే అన్ని జనులుగా ప్రవర్తించడం చెప్పి పౌలు గద్దిస్తాడు. మనం అది కూడా చూసాం. ఏదోమీయులని చూస్తున్నాం ఇక్కడ. ఏదోమీయులు ఎవరు? ఒక తల్లి పుట్టిన కొడుకే, ఒక గర్భంలో యాక్చువల్గా నిజానికి అవల పిల్లలు ఒకేసారి పుట్టిన ఒకసారి పుట్టిన అలాంటి రక్త ఒక బ్లడ్ రిలేటివ్ అతను తనకంటే ఒక నిమిషం ముందు పుట్టాడు యాకోబు తల్లి. ఆయన స్వభావం ఏ విధంగా ఉంది చూడండి. ఇలాంటి వాళ్ళు ఉంటారు మన చుట్టూ, మన విశ్వాస యాత్రలో. మరి ఇలాంటి వాళ్ళకి ఒక టైటిల్ ఇస్తున్నాడు దేవుడు. నేను వాళ్ళని కూడా డీల్ చేశాను, వాళ్ళలో కొంతమంది మిగిలారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంట, శేషించిన అన్ని జనులకు మీరు స్వాధీనులగినట్లుగాను వాళ్ళు పాడు చేశారట. ఆ అన్ని జనులకి స్వాధీనమై ఉన్నారట ఇశ్రాయేలీలు, లేదా ఇశ్రాయేలీలు యొక్క పర్వతాలు, వాళ్ళ వనరులు. ముఖ్యంగా ఆ పర్వతాలతో కదా మాట్లాడుతున్నాడు. శేషించిన అన్ని జనులకు మీరు స్వాధీనులగినట్లుగాను నిందించు వారి చేత జనుల దృష్టికి మీరు అపహాస్య ఆస్పదమగినట్లుగాను. ఇక్కడ నిందించు వారు ఉన్నారు, జనాలు ఉన్నారు. నిందించు వారిని ఈ అన్ని జనులు వాడుకుంటున్నారు, నిందించే వారితో వారిని వాడుకుంటున్నారు. జనాల దృష్టికి ఈ పర్వతాలన్నీ కూడా అపహాస్యం అవటానికి, ఈ వనరులన్నీ కూడా అపహాస్య ఆస్పదంగా ఉండటానికి, జనుల దృష్టికి ఈ పర్వతాలు అపహాస్యాస్పదంగా ఉండటానికి
నిందించు వారిని ఈ అన్యజనులు వాడుకుంటున్నారు. నలుదిక్కులా మీ శత్రువులు మిమ్మల్ని పట్టుకొని ఆశించి మిమ్మల్ని పాడు చేస్తున్నారు. ఓ పర్వతంలారా, చూసారా? దేవుని యొక్క అగ్ని నేత్రాలకి కీళ్ళని మూలిగిని వేరు చేసి హృదయంలో ఉన్న ఆలోచనలు, తలంపులు పరిశోధించే ఒక గుణం ఉంది ఆయనకి, తన నేత్రానికి. ఆ నేత్రమే, ఆ యొక్క గుణమే ఈ వాక్యము అనే యొక్క అగ్ని నేత్రాలు. ఈ వాక్యం ఏం చేస్తుందట? మనిషి యొక్క హృదయంలో ఉన్న తలంపులు, ఆలోచనలు శోధిస్తుందట, లేదా వివేచిస్తుందట. అది కొంతమంది ఏమంటారంటే రెండంచులు గల ఖడ్గం అంటారు. అది ఎదుటోడికి పనిచేస్తుంది, నాకు పనిచేస్తుందని. అదేం కాదండి. అక్కడ పాయింట్ ఏంటంటే ఇట్స్ వెరీ వెరీ షార్ప్. అది పూర్వకాలం రాజులు రెండు పక్కల పొదులున్న కత్తి వాడేవారు. ఎందుకంటే ఒక పక్కన పదునుండే కత్తి యుద్ధాన్ని తీసుకెళ్తే అది ఏమైనా కూరగాయలు కోసే కార్యక్రమం ఏంటి? యుద్ధం. అందువల్ల రెండు వైపులు పదునుండాలి ఆ కత్తికి. ఎటు నుంచైనా కూడా పొడి చేయొచ్చు. అంతేగాని దేవుని వాక్యానికి నిన్ను పొడిచి అవతలోడిని పొడిచి నన్ను లోపలికి పొడిచేటాడు అట్లా కాదు దాని భావం. ఇట్స్ వెరీ ఎఫెక్టివ్ షార్ప్ థింగ్ అన్నమాట. చాలా పదునైన ఒక విషయం దేవుని వాక్యం. అది ఎంత పదునంటే నీ హృదయంలో ఉన్న ఆలోచనలు, నీ హృదయంలో ఉన్న తలంపులు బట్టబయలు చేస్తుంది, వివేచిస్తుంది. దేవుని వాక్యం వివేచన చేసే ఒక విషయం. ఎనీహౌ, ఇలాగ ఉన్నారంట ఈ పర్వతాల విషయంలో. ఈ శేషించిన అన్ని జనులు ఈ పర్వతాలని ఏం చేస్తున్నారు? పట్టుకొని ఆశించి, నలుదిక్కుల పట్టుకొని ఆశించి మిమ్మల్ని పాడు చేశారు. ఇక్కడ ఆగుదాం, మరి 69 కాబట్టి. ఇక్కడ ఏం చేస్తున్నారు మెయిన్ గా అంటే, ఇశ్రాయేలు యొక్క ప్రామిస్డ్ ల్యాండ్, లేకపోతే వాళ్ళకి రావాల్సిన ఆ యొక్క రిసోర్సెస్, వాళ్ళకి చెందవలసిన రిసోర్సెస్, ఆ మౌంటైన్స్ శత్రువులు ఆక్రమించుకుని ఉన్నారు. దాన్ని పాడు చేసి ఉన్నారు. దాన్ని వాళ్ళు స్వాస్థ్యంగా పెట్టేసుకున్నారు. వాళ్ళు దాన్ని అపహాస్యాస్పదంగా ఉంచుకుంటున్నారు. అపహాస్యాస్పదంగా ఉండటానికి వాళ్ళ ఉద్దేశం కలిగి ఉన్నారు. వాళ్ళ స్వాస్థ్యంలో ఉన్నది. ఇలాంటి పరిస్థితి మనం కానీ చూస్తే దీనిని మనం ఏ విధంగా అన్వయించుకోవచ్చు అంటే, మరి యూత్ విత్ మిషన్ అని వైవామ్ అని ఒక సంస్థ ఉంది. మీరు వినే ఉంటారు. వైవామ్ అనే సంస్థ, దాన్ని స్థాపించిన ఆయన పేరు లోరెన్ కన్నింగ్హామ్. లోరెన్ కన్నింగ్హామ్ అనే ఆ వ్యక్తి వైవామ్ యూత్ విత్ ఎ మిషన్, అది యవనస్తులకు సంబంధించిన ఒక పరిచయం. దానిని స్థాపకుడు లోరెన్ కన్నింగ్హామ్. అతను మరియు క్యాంపస్ క్రూసేడ్ ఫర్ క్రైస్ట్ అనే సంస్థ స్థాపకుడు బిల్ బ్రైట్. క్యాంపస్ క్రూసేడ్ అనే సంస్థకు స్థాపించిన దేవుని సేవకుడు బిల్ బ్రైట్. వీళ్ళిద్దరూ కలిసి ఈ సమాజంలో 7 పర్వతాలు ఉన్నాయి అని చెప్పారు. ఈ 7 పర్వతాల గురించి వాళ్ళు మరి 20వ శతాబ్ద ప్రారంభంలోనే వాళ్ళు ఈ విషయాన్ని వాళ్ళు విశ్వాసులకు అందజేశారు. ఈ 7 పర్వతాలు ఏంటంటే మతం, రిలీజియన్, కుటుంబం, అలాగే విద్య, ప్రభుత్వం, మీడియా, అలాగే కళలు, అలాగే ఎంటర్టైన్మెంట్, ఆ తర్వాత బిజినెస్. మళ్ళీ చెప్తాను, ఈ 7 పర్వతాలు ఏమలేదు. రిలీజియన్ అంటే మతం, ఫ్యామిలీ అంటే కుటుంబ వ్యవస్థ, అలాగే ఎడ్యుకేషన్ అంటే విద్య, అలాగే గవర్నమెంట్ అంటే ప్రభుత్వం, అలాగే మీడియా అంటే మీడియా మనకు తెలుసు కదా, మీడియా, అలాగే ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్, కళలు మరి ఎంటర్టైన్మెంట్ అది, అలాగే వ్యాపార రంగం. ఇవి ఈ యొక్క లోకంలో ఉన్న 7 పర్వతాలు. ఇప్పుడు మనం కనెక్ట్ అవ్వటానికి గాను నేను ఒక వాక్యం మీకు చదువుతాను. మనం ఎఫెసీ పత్రికలో చదివాం కదండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం.
ఎఫెసీ 2:10 మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఈ యొక్క 7 పర్వతాల్లో నేను ఇప్పుడు చదివాను కదా, ఈ దేవుని సేవకులు బిల్ బ్రైట్, లారెన్ కన్నింగ్హామ్. బిల్ బ్రైట్ అనే అతను క్యాంపస్ క్రూసైడ్ ఫర్ క్రైస్ట్ అనే సంస్థను స్థాపించాడు. లారెన్ కన్నింగ్హామ్ అనే అతను వైవామ్ యూత్ విత్ మిషన్ అనే సంస్థను స్థాపించారు. వీళ్ళిద్దరూ ఒక బాగా రీసెర్చ్ చేసి ఈ 7 పర్వతాలు ఉన్నాయి, నూతన నిబంధన విశ్వాసంగా మనం ఆక్రమించుకోవాల్సిన పర్వతాలు. అయితే ప్రతి ఒక్కరూ ఈ 7 ఆక్రమించుకోలేరు. దేవుని చిత్తం అనేది ఉంటుంది. ఉదాహరణకి కుటుంబ వ్యవస్థ, లేదా ఉదాహరణకి ఆర్ట్స్ అనే ఒక ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్, లేదా మరి వ్యాపార రంగం. ఈ విషయాలు మీ జీవితంలో దేవుని యొక్క కదలికలు, ప్రకంపనలు, ప్రేరేపణ ఏ విధంగా ఉందో గమనించుకొని ఏ యొక్క పర్వతాన్ని నువ్వు ఆక్రమించుకోవాలి నీ జీవిత కాలంలో, దానిని నువ్వు బాగా పచ్చిపెట్టాలి. ఏ వయసు అయినా పర్వాలేదు, అసలు పెద్ద వయసే కరెక్ట్ వయసేట ఆక్రమించుకోవడానికి పర్వతాలు. మీకు గుర్తుండే ఉంటుంది, కాలేబు వాగ్దాన భూమికి వెళ్ళినప్పుడు, ఆ యొక్క కనాన్ దేశంలో వెళ్ళినప్పుడు యెహోషువతో చెప్పాడు, యెహోషువ ఆ ఎత్తైన కొండ నాకు ఇచ్చే, అది కొద్దిగా కష్టమే కానీ నాకు ఇష్టం, ఎందుకంటే నా మోకాళ్ళు 40 సంవత్సరాలప్పుడు ఎలా ఉన్నాయో ఈ 80 సంవత్సరాలు కూడా అలాగే ఉన్నాయి. అది అక్కడ మోకాళ్ళు కాదు మెయిన్, ఆయన మైండ్ మెయిన్. మన మైండ్ బాగుంటే మోకాళ్ళు బాగుంటాయండి. నిజం చెప్తున్నా. మన హెల్త్ వాష్ అవ్వచ్చు, మన హుషారుగా ఉంటాం అవ్వచ్చు, మన యొక్క ఆరోగ్యం అవ్వచ్చు, మన మైండ్ మీద ఆధారపడి. అందుకే సంతోషమే సగం బలం అన్నారు. కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏ కారణం ఉండదు దుఃఖపడటానికి, కానీ ఏదో ఒకటి ఎత్తుకుంటారు డల్గా ఉండటానికి, దుఃఖంగా ఉంటాను. అయితే మరి కొంతమంది సంతోషంగా ఉండటానికి చూస్తూ ఉంటారు, ఎట్లా కొంచెం హ్యాపీగా ఉండటానికి. ఈ రెండిట్లో ఏది మంచిది? ఎట్లా కొంచెం హ్యాపీగా ఉండటమే మంచిది. అందుకే మనం పిలువబడ్డాం. ఆత్మ ఫలములలో ఒక ఫలం సంతోషం, జాయ్. మరి మన విశ్వాసుల్లో ఎలా ఉంటున్నాం? కొన్ని విశ్వాసుల గుంపులు, నేను ఫస్ట్ వైజాగ్ వచ్చినప్పుడు ఒక విశ్వాసులు ఒక గ్రూప్కి వెళ్ళాను. వాళ్ళందరూ నన్ను ఎగాదిగా చూస్తున్నారు. నేనేం బాగా జుట్టు దించేసి మెల్లో చేయను అలా వెళ్ళాను. నన్ను ఎలా చూస్తున్నారంటే, వీళ్ళు ఒక ఘోర పాపి మా మధ్యలోకి వచ్చాడు, ఈ నెట్టగొట్ట వదిలించుకోవాలి అన్నట్టు చూస్తున్నాను. నేను వాళ్ళని ఎలా చూస్తున్నానంటే, ఇల్లేంటి ఎవడో చచ్చిపోయినట్టున్నారు దుఃఖంగా, డబ్బులు ఫేస్ వేసుకొని, ఎవరి ఫేస్ లో కూడా సంతోషం లేదేంటి, ఏంటి పాటలేంటి, ఏంటిదంతా? విశ్వాసం అంటే ఎలా ఉండాలా? కళ్ళల్లో స్పార్క్ ఉండద్దు, సంతోషం ఉండద్దు, హ్యాపీనెస్ ఉండద్దు. ఏంటి వీళ్ళు ఇట్లా ఉన్నారు, ఎవడో చచ్చిపోయినట్టున్నారు ఏంటి అని నేను అనుకుంటున్నా వాళ్ళ గురించి. మొత్తానికి వాళ్ళకి నేను చెప్పాను, సంతోషంగా ఉండండి బాబాయ్, పదండి అలా బీచ్కి వెళ్దాం, మొక్కజొన్న పొత్తు తిందాం, లేకపోతే చాయ్ తాగుదాం. ఏంటి ఎవరో చచ్చిపోయినట్టు, యేసుప్రభు చచ్చిపోయేది లేదండి, యేసుప్రభు లేచి ఉన్నాడు. అసలు ఆయన లేచినప్పుడు ఆయన ఆరోహణమయ్యాడు. ఊరికే సైకిల్ వేసుకుని వెళ్ళా హెవెన్కి, మన ముందు మెగాల మీద వెళ్ళాడు. ఇది సూపర్ న్యాచురల్ వరల్డ్ మా, ఊరికే డల్గా ఉండద్దని చెప్పి నేను ఫస్ట్ టైం. అయితే సంతోషంగా ఉండటం అనేది ఒక యుద్ధం చేసినట్టు చేయాలట. ఇట్స్ వార్. శాంతి అనేది కూడా యుద్ధం చేసినట్టు చేసి ఆక్రమించుకోవాలట. శాంతి సమాధానాలు ఆటోమేటిక్గా రావు. సంతోషం అనేది ఇట్స్ ఏ బ్యాటిల్. యూ హ్యావ్ టు చూస్. నువ్వు ఎన్నుకోవాలి సంతోషం ఉండటానికి. ఎనీహౌ, ఇక్కడ ఈ 7 పర్వతాలు ఈ బిల్ బ్రైట్ అనే నాయకుడు, అలాగే కన్నింగ్హామ్ అంటే లారెన్ కన్నింగ్హామ్ అనే అతను, వీళ్ళిద్దరూ ఈ 7 పర్వతాలు నూతన నిబంధన విశ్వాసులు ఆక్రమించుకోవాల్సిన పర్వతాలు. మరి నీ జీవితంలో వ్యాపార రంగానికి సంబంధించిన పర్వతం నువ్వు ఆక్రమించుకోవాలని దేవుని చెప్పిందేమో, అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించిన ఒక పర్వతం,
చాలా మంది గ్రూప్స్ రాస్తుంటారు టెస్ట్లు రాయండి, యవనస్తులు రాయమని ప్రోత్సహించండి, గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలి, హై లెవెల్ జాబ్స్ కొట్టాలి. అది ఒక పర్వతం, దాన్ని ఆక్రమించుకోవాలి. అదేవిధంగా ఆ, విద్యారంగం విద్యారంగం విద్యారంగంలో మరి జగన్ రాగానే భయంకరంగా కష్టపడి పనిచేపిస్తున్నాడు టీచర్స్ అని చాలా మంది విసుక్కున్నారు. కానీ యాక్చువల్గా మా నాన్నగారి జీవితం నేను చూశాను. మా ఫాదర్ ఆ రోజుల్లోనే ఎంఏ బిఈడి చదివారు. ఎంఏ చదివారు, బిఈడి చదివారు ఏసీ కాలేజీలో గుంటూరు. ఆయన చదువు జరిగింది. ఆయన మరి స్కూల్లో అన్ని పీరియడ్స్ ఆయన తీసుకునేవారు. గవర్నమెంట్ అది మున్సిపల్ హై స్కూల్, అది చీరాల్లో. అన్ని పీరియడ్స్ ఆయన తప్పకుండా తీసుకునేవారు. ఆయన చేతిలో కొన్ని పుస్తకాలు ఉండేవి, ఇప్పుడు ఒక 2 నోట్బుక్స్, ఒక డైరీ ఉండేది. వాటిలో రాసుకుంటూ ఉండేవారు స్టూడెంట్స్ చెప్పాలని. అయితే స్టూడెంట్స్ గ్రామర్ విషయంలో వెనకబడి ఉన్నారని చెప్పేసి స్కూల్ అంతా అయిపోయిన తర్వాత గ్రామర్ క్లాసులు తీసుకునేవాళ్ళు. ఆ క్లాసెస్ లో నేను కూడా కూర్చునేవాడిని. నా యొక్క ఈరోజు ఎంత కొంత నాకు ఇంగ్లీష్ వచ్చిందో మా నాన్నగారు వేసిన పునాది, గ్రామర్ పునాది. అయితే నేను తెలుగు మీడియం చదివాను కాబట్టి తెలుగు మీడియంలో చదివి ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకునేవాడి తంటలు ఇంత అంతట. కళ్ళు చేయడేమో తెలుగు, మనం మైండ్ లో ప్రాక్టీస్ చేసుకునేదేమో ఇంగ్లీష్ గ్రామర్, బయటకు వచ్చేదేమో తెలుగుతో కూడిన ఇంగ్లీష్ గ్రామర్. ఈ బాధలు చాలా పడ్డాను. అయితే మొత్తానికి ఎంతో కొంత గ్రిప్ ఉంది ఆ ఇంగ్లీష్ గ్రామర్ మీద. ఆ తర్వాత మా చీరాల్లో చాలా మంది స్టూడెంట్స్ ఆర్థిక పరిస్థితులు సరిగా లేక మానేసేవారు, 10th వరకు రావటం మానేసేవారు. వాళ్ళని పట్టుకొని ఆయన కొంతమందిని చీరాల్లో ఉన్న కొంతమంది ఈ సోషల్ సర్వీస్ చేసే మనసు ఉన్న వాళ్ళని వీళ్ళ ఒక అసోసియేషన్ లో ఫామ్ అయ్యి వాళ్ళందరినీ డ్రాప్ అవుట్స్ ని 10th క్లాస్ వరకు వచ్చి మానేసిన వాళ్ళని వాళ్ళకి ఫీజులు కట్టి మరి వాళ్ళకి ప్రత్యేకమైన క్లాసులు తీసుకొని, ఇదంతా స్కూల్ టైంలో కాదు, స్కూల్ అయిపోయిన తర్వాత సాయంత్రం టైం. మరి ఇప్పుడు జగన్ పెట్టిన టైం టేబుల్ కంటే ఎక్కువ చేశారు మా ఫాదర్. మరి అది కదా ఆక్రమించుకోవటం, విద్యారంగంలో ఆ పర్వతాన్ని ఆక్రమించుకున్నటువంటి అది కదా. స్వరూప్ ఒక రోజు చీరాలకు చెందిన ఒక ఎంఆర్ఓ ఇక్కడ పనిచేస్తున్నాడు వైజాగ్ లో, అన్న నాకు తెలిసి బాగా. మనం ఒకసారి వెళ్దామంటే వెళ్ళాం. తన పేరు శ్యామ్, చీరాలకు చెందిన బ్రదర్. సరే, నేను అప్పుడు పెందుర్తిలో ఎంఆర్ఓ ఉన్నాను. నేను వెళ్తే రోడ్డు మీదకి వచ్చేసాడు అతను నన్ను రిసీవ్ చేసుకోవడం. నేను పని మీద వచ్చాడేమో అనుకుంటున్నాను నేను. ఆయన రాగానే ఆయనతో స్టాఫ్ అందరూ బయటకు వచ్చారు. ఆదరంగా బండి దగ్గరికి వచ్చి నన్ను తీసుకెళ్లి ఆయన తన డెస్క్ దగ్గర కూర్చోబెట్టి లేచి నుంచి ఉన్నాడు. తను నేను కూర్చుందా కూర్చోట్లా, సెకండ్ ఇచ్చాడు, కూర్చోబాబు. ఏంటి మన ఎక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు కలిసి చాలా గ్యాప్ వచ్చేసిందంటే అప్పుడు చెప్తున్నాడు, మీ ఫాదరు నాకు 10th క్లాస్ ఫీజు కట్టి నేను మానేస్తే నా ఇంటికి వచ్చి నన్ను తీసుకొచ్చి నన్ను చదివించి నన్ను నా 10th క్లాస్ కావచ్చు. ఈరోజు నేను ఎంఆర్ఓ అవుతున్నా ఏమంటే మీ మమ్మీ మీ డాడీయే కారణం అని చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. మళ్ళీ ఆశ్చర్యం వస్తున్నారు. విద్యారంగం అనే ఒక పర్వతం ఆక్రమించుకోవటం దేవుని నామంలో. సో ఈ పర్వతాలు నీ జీవితంలో నువ్వు ఆక్రమించుకున్న పర్వతాలు, నీ వనరులు, నువ్వు చేయవలసిన ముందుగా దేవుడు సిద్ధం చేసిన ప్రక్రియలు, ఇవి శత్రువుల చేతిలో ఉన్నాయి. హాస్యాస్పదం చేయటానికి మరి నిందించే వారిని వాడుకుంటున్నారు నీ శత్రువులు, నీ వనరుల్ని హాస్యాస్పదం చేయడానికి. నీకంటూ దేవుడు అనుగ్రహించిన పర్వతాలు అవి అలా పడున్నాయి. ఒకసారి మనం దీని గురించి ఆలోచిద్దాం. మరి 6:29 అయింది కాబట్టి దేవుని చుట్టూ అయితే మరొకసారి కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ లిసనింగ్ అండ్ ఓవర్ టు ప్రొసీడ్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దేవుని నామంలో ఇప్పటి వరకు యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 1 నుంచి 7వ వచనం వరకు, అదే విధంగా 7 పర్వతాల గురించి
అద్భుతమైన వాక్య పరిచర్య చేసిన బాబీ గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. మెసేజెస్ అన్ని కూడా అనుదినం అప్లోడ్ చేయబడుతున్నాయి. బాబీ రత్నాకర్ అని కానీ అలాగే వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మనం మరోసారి వినవచ్చు. మన బంధువులకు మరియు స్నేహితులకు మనం షేర్ చేయవచ్చు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామీరావు కుమారయ్య గారిని మనవి చేస్తున్నానండి. మరి ఈ దినమున మా మదర్ 88th బర్త్డే, పేరు ఫ్లారెన్స్ నైటింగేల్. ప్రేయర్ లో జ్ఞాపకం చేసుకోండి అయ్య గారు. ఫ్లారెన్స్ నైటింగేల్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధం తండ్రి, నీ బంగారు పదాలకు వందనం ప్రభా. నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. మా జీవితాల్లో ప్రభును తండ్రిగా దేవుడిగా ఉన్న దాన్ని బట్టి వందనాలు. మనం ప్రభా వారం అంతా కాచి కాపాడి నీ పరిశుద్ధంలో ప్రవేశపెట్టిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రభు నీ దోషం ద్వారా విత్తిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. విత్తబడి వాక్యం తండ్రి 30 దంతులుగా సంగతి చేయండి. వాక్యానుసారంగా జీవించగలిగే ప్రభా భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వాక్యం విడిచిపెట్టేవారు కాకుండా వాక్యానుసారంగా జీవించగలిగే కృప మాకు అందరూ దయచేయమని ఈ బలంలో వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు ఈ విధంగా వాక్యం ధ్యానించడానికి, అదేవిధంగా ప్రభా లోతైన ఆత్మీయ మర్మాలు, ఆత్మీయ సత్యాలు తెలుసుకోవడానికి మాకు ఇచ్చిన శాస్త్ర సమయం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా ఇదినాను ప్రభా నూతనమైన ప్రభా జన్మదినంలో ప్రవేశించిన నైటింగేల్ గారిని ప్రభుని చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. ఇచ్చిన ప్రభు ఆరోగ్యాన్ని బట్టి ఆశను బట్టి వందనాలు ప్రభా. బిడ్డ నిండారుగా దీవించండి. నీ సంవత్సరాన్ని దయా కిరీటాన్ని దయచేసిన దాన్ని బట్టి వందనాలు ప్రభా. ప్రభు ఆరోగ్యంతో కూడిన గత ఆయుష్ ప్రభు బిడ్డ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బిడ్డ కావాల్సి వచ్చిన ప్రభు సమయోచితమైన సహాయం దయచేయండి ప్రభు. కుటుంబాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఈ విధంగా ప్రతిరోజు ప్రభు మేము వాక్యం విన్నాను తండ్రి. ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన ప్రభు రత్నాకర్ గారిని ప్రభు వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటండి. సహకరిస్తున్న ప్రభా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రదీప సిస్టర్ గారిని, అదేవిధంగా తేజ ఫ్రంటిస్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోకండి. కోర్టు వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. అదేవిధంగా నీకు ప్రార్థన చేసి బిడ్డలు మాకు ఇచ్చి అందుబట్టి వందనాలు తండ్రి. అది ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఎవరైతే అవసరం వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈ దినాన ప్రభా నూతనమైన ప్రభా జన్మదినాలు, వాదినాలు జరుపుకుని బిడ్డలు అందరూ పేరు పని దీవించమని ప్రత్యేకంగా దినాన ప్రభా నీ పరిశుద్ధ వారంలో ప్రభా తండ్రి సిద్ధపరచుండగా సహాయం తెచ్చామని, వాక్యం చెప్పేవారితో మీరు ఉండండి, వాక్యం వినేటితో మీరు ఉండమని, మీ అందరూ సంతోషించే భాగ్యం తెచ్చామండి. మా ముందున్న కాలాన్ని చేతికి అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు టిక్కుమాడు ఆయన యేసుక్రీస్తు నామాన్ని అడిగేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకం నెరవేరు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మీద దయచేయము, మనస్సును క్షమించి ప్రకారం క్షమించము, మోక్షంలో తెగక్రమి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ తండ్రి సహవాసము వాక్యం చెప్పిన దాసులకు నూతన జన్మదినాలు జరిపించుకుంటున్న తల్లి గారికి, ఇందులో పాల్గొన్న బిడ్డలకు, జరగబోతున్న ఆరాధనలకు ఆయన సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన రెవరెండ్ జామీరావు కుమారయ్య గారికి, వాక్య పరిచర్య చేసిన బాబీ గారికి, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన యవన బిడ్డ జాన్సన్ కు, కోర్ కమిటీ మెంబర్స్ కు మరియు కూడా వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామములందరికీ వందనాలండి.